వచ్చినా ఏదైనా సర్జెస్ వచ్చినా నీకు చావడానికి రెడీగా ఉండాలని సబ్స్టేషన్ కి బతికించేది ఎవరు? ఓకేనా, రైట్? సో దట్ ఎల్ఏ అంటే మనకి సార్ చెప్పినట్టు ఉరుములు మెరుపులు అంటున్నాం, కానీ యాజ్ ఏ మీరు ఎవరైనా ఎగ్జామ్ కి రాయాలనుకుంటుంటే దట్ ఎల్ఏ విల్ బి యూజ్డ్ ఫర్ స్విచ్చింగ్ టైం. జనరల్ గా ఏమంటాం అంటే మన కాన్సెప్ట్ ఏముంటుంది, లైట్నింగ్ వచ్చినప్పుడే సర్జెస్ వస్తూనే ఉంటుంది, కానీ అది కాదు. లైట్నింగ్ అనేది ఎప్పుడో చుట్టలా వస్తుంది, కానీ బ్రేకర్ ఆన్ ఆఫ్ అనేది మనం జనరల్ గా మనము ఆపరేట్ చేస్తుంటాం. ఆన్ ఆఫ్ లైన్ క్లోజ్ లైన్ ఓపెన్ చేస్తుంటాం. అండ్ డ్యూరింగ్ ప్రొడక్షన్ టైంలో అంటే ట్రిప్పింగ్ మనకి ఏదైనా ఫాల్ట్ వచ్చినప్పుడు కూడా ఆన్ ఆఫ్ అవుతుంది కదా, ఆ టైంలో కూడా సర్జెస్ వస్తాయి. ఓకేనా, ప్రొటెక్షన్ టైంలో సర్జెస్ వస్తాయి అండ్ నార్మల్ ఓపెనింగ్ క్లోజింగ్ చేసినప్పుడు కూడా సర్జెస్ వస్తాయి. సర్జెస్ వస్తే హై వోల్టేజ్ అవుతుంది కదా, ఆ హై వోల్టేజ్ ఎవరి మీద పడని పడుతుంది, మళ్ళీ అగైన్ ఇన్సులేటర్ మీద పడుతుంది. సో మెయిన్ పర్పస్ ఆఫ్ లైట్నింగ్ అరెస్టర్ ఈజ్ ఫర్ టు ప్రొటెక్ట్ డ్యూరింగ్ ద స్విచ్చింగ్ టైం. స్విచ్చింగ్ అంటే ఏందమ్మా, బ్రేకర్ ఓపెన్ క్లోజ్, అది ఫస్ట్ పర్పస్. సెకండ్, అది పర్పస్ సాల్వ్ అయితే ఆటోమేటిక్ గా లైటింగ్ పర్పస్ సాల్వ్ అవుతుంది. ఓకేనా, ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ కి లైటింగ్ అరెస్టర్ మెయిన్ పర్పస్ ఏంటంటే ఓకే ప్రొటెక్ట్ డ్యూరింగ్ ద స్విచ్చింగ్. సెకండ్ పాయింట్ ఇది డ్యూరింగ్ లైటింగ్. ఓకే, ఫస్ట్ అండ్ మోస్ట్ లైటింగ్ అరెస్ట్ అంటే ఇన్సులేషన్ కాపాడడానికి ఎవరున్నారు? హీరో లైటింగ్. సెకండ్ ఎవరుంటారు అక్కడ? సెకండ్ లైటింగ్ అరెస్ట్ తర్వాత ఎవరుంటారు? సివిటి. వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ సివిటి? హై వోల్టేజ్, లో వోల్టేజ్ కరెంట్ మెజర్ చేయడానికి ఎవరు లేరు డైరెక్ట్ గా. ఓకే, సివిటి అంటే ఏంటిది? మీరు పీటీ అని విన్నారా? పీటీ సివిటి అనేది మీరు సబ్స్టేషన్ వచ్చిన తర్వాత ఉంటారు, రైట్? సివిటి అంటే ఏంటంటే కెపాసిటర్ ప్లస్ పీటీ. ఏంటిదమ్మా సివిటి అంటే? కెపాసిటర్ ప్లస్ పీటీ. ఓకే, సో ఓకే కెపాసిటర్ ప్లస్ పీటీ. సో కెపాసిటర్ ఏం చేస్తుంది అక్కడ? హౌ మెనీ ఆఫ్ యు కంప్లీట్ యువర్ బీటెక్? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. And how many have completed your diploma? Diploma plus BTech? Okay. So in your diploma and BTech there is a concept of insulators. The insulators mean mutual capacitance. Okay, self capacitance అనే కాన్సెప్ట్ ఉంటుంది. అంటే కెపాసిటీ ఇప్పుడు మనం సివిటీ చూస్తే మీరు ఫిజికల్ గా సివిటీ అయితే చూసుంటారు కదా. ఓకేనా, సివిటీ పైన 3 ఇన్సులేటర్ స్టాక్స్ ఉంటాయి, 3 కానీ 2 ఇన్సులేటర్ స్టాక్స్ ఉంటాయి. కింద ఒక ట్యాంక్ ఉంటుంది. ఓకే, ఆ ట్యాంక్ పేరు ఏంటంటే పీటీ. కింద ట్యాంక్ పేరు ఏంటిది? పైన ఉన్న ఇన్సులేటర్స్ పేరు ఏంటి? దట్ ఈస్ ఇన్సులేటర్స్. కాబట్టి లోపల ఏముంటుంది? కెపాసిటర్స్. మనకి లైన్ వోల్టేజ్ మనకి అంటే లైన్ మన ఇన్ టర్మ్స్ ఆఫ్ లైన్ వోల్టేజ్ మాట్లాడుతున్నాం 400 kV అంటాం. అదే ఫేజ్ వోల్టేజ్ మాట్లాడితే ఆల్మోస్ట్ 230 kV వస్తుంది ఆల్మోస్ట్. ఓకే, సో ఈ 230 kV బై మనకి జనరల్ గా మనకి పీటీ సెకండరీ వోల్టేజ్ అంటే సివిటీ సెకండరీ వోల్టేజ్ ఎంత వస్తుంది జనరల్ గా? సెకండరీ వోల్టేజ్ ఇక్కడ మెజర్ చేస్తారు కదా కంట్రోల్ రూమ్ లో. సిటీ సెకండరీ వోల్టేజ్ ఎంతమ్మా? సిటీ కాదు, సిబిటి సెకండరీ వోల్టేజ్ ఎంత? 110 volts. సిబిటి సెకండరీ వోల్టేజ్ ఎంత? 110 volts ఆర్ 63.5 volts. ఎంతమ్మా? 63.5 volts. అంటే ఈ 63.5 volts ని మనం సెల్ మీటర్ కి ఇస్తే అంటే ఎనర్జీ మీటర్ కి ఇస్తే ఆ ఎనర్జీ మీటర్ పవర్ అంటే పైన కండక్టర్ లో ఎంత వోల్టేజ్ ఉందో అది క్యాల్కులేట్ చేసి ఇస్తుంది. అంటే మన అల్టిమేట్ మోటో ఏంటిది? సెల్ మీటర్ కి 63.5 volts ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి? సెల్ మీటర్ కి 6 ఆర్ అంటే రిలేస్ కి ఎంత ఇవ్వాలి? 63.5 volts ఇవ్వాలి. ఓకే, అంటే ఈ 63.5 volts అంటే మీనింగ్ ఎంతమ్మా? ఇక్కడ మీరు మెజర్ చేసేది 63.5 volts అంటే ఈ లైన్ లో వోల్టేజ్ ఎంత? 230 kV. ఎంతమ్మా? 230 kV. సపోజ్ ఇక్కడ 110 మెజర్ చేస్తే లైన్ వోల్టేజ్ ఎంత? మీరు 400 kV. ఓకేనా? సో మీరు 230 kV ని ఎంత తీసుకోవాలి? ఇక్కడ 63.5 volts తీసుకోవాలి. వోల్ట్స్ నాట్ kV. జనరల్ గా మీరు ఐసీటీ స్టూడెంట్ 400 kV ని 220 kV చేయడానికి ఎంత పెద్ద ట్రాన్స్ఫార్మర్ వాడుతుంది? 400 kV ని 220 kV అంటే ఓన్లీ 5 to
ఓకే 400/2 చేస్తే 220 ఆల్మోస్ట్. ఓకే సో 400 ని 220 కేవీ చేయడానికి ఎంత పెద్ద ట్రాన్స్ఫార్మర్ వాడుతున్నారు? అదే ఆల్మోస్ట్ 230 కేవీని స్మాల్ 63.5 వోల్ట్స్ చేయడానికి ఎంత పెద్ద ట్రాన్స్ఫార్మర్ కావాలి? ఓకే అంటే నేను చెప్పేది అర్థమవుతుందా? ఓన్లీ 400 కేవీని 220 కేవీ చేయడానికి మనకి ఎంత పెద్ద ట్రాన్స్ఫార్మర్ వాడుతున్నాం, పెద్ద పెద్ద ట్రాన్స్ఫార్మర్ వాడతాం. అటువంటిది 230 కేవీని ఓన్లీ స్మాల్ 63.5 వోల్ట్స్ చేయడానికి ఎంత పెద్ద ట్రాన్స్ఫార్మర్ కావాలి? ఆల్మోస్ట్ ఈ కంట్రోల్ రూమ్ బిల్డింగ్ ఉంది కదా, ఈ కంట్రోల్ రూమ్ బిల్డింగ్ పెట్టినా కూడా సరిపోదు, అంత పెద్ద ట్రాన్స్ఫార్మర్. ఇది ఎందుకు జస్ట్ ఇది ఎందుకు ఇంత కష్టపడి ఎందుకు పడుతున్నాం అంటే ఓన్లీ మెజర్మెంట్ పర్పస్. సో అందుకనే మనం ఏం చేస్తామంటే ఇంత పెద్ద కంట్రోల్ రూమ్ బిల్డింగ్ పెట్టలేము, అందుకే మధ్యలో కెపాసిటీ యాడ్ చేస్తాం. ఈ కెపాసిటీ దగ్గర ఏం చేస్తుందా అంటే కెపాసిటీ దగ్గర స్టాక్స్ లాగా డివైడ్ అయిపోతుంది. మనకి 230 కేవీ ఉంది కదా, 230 కేవీ అంటే ఒక స్టాక్ కి 11 కేవీ, నెక్స్ట్ 11 కేవీ, 11 కేవీ, 11 కేవీ అలా స్టాక్స్ లాగా డివైడ్ అయిపోయి ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర మనకి ఒక 14 కేవీ అనేది ఉంటుంది. ఆ 14 కేవీని మనం ఒక సిబిటి కింద ఒక ట్యాంక్ ఉంటుందని చెప్పిన కదా, ఓకే అది పీటీ అన్నట్టు. అంటే 14 కేవీని పీటీ ప్రైమరీకి ఇచ్చి పీటీ సెకండరీ ఏమో 63.5 తీసుకోండి. అంటే కెపాసిటీ ఏం చేస్తుంది? టోటల్ వోల్టేజ్ ని మనం రెడ్యూస్ చేస్తుంది, టోటల్ వోల్టేజ్ ని డిస్ట్రిబ్యూట్ చేసుకొని ఓకేనా రిమైనింగ్ ఏదైతే వోల్టేజ్ ఉంటుందో ఆ వోల్టేజ్ ని మనం పీటీ ప్రైమరీ అండ్ సెకండరీ తీసుకుంటే ఇక్కడ 63.5 వోల్టేజ్ అని మెజర్ చేస్తున్నామంటే అక్కడ 230 కేవీ ఉందాం. ఇక్కడ 110 వోల్ట్స్ అని మెజర్ చేస్తున్నామంటే అక్కడ 400 కేవీ ఉంది. ఆ విధంగా ఓకేనా. అంటే లైన్ అంటే రెండు ఫేజ్ మధ్యలో మనం వోల్టేజ్ మెజర్ చేస్తే 110 రావాలి. అంటే అండ్ ఒక ఫేజ్ అండ్ న్యూట్రల్ మధ్యలో మెజర్ చేస్తే రావాలి 63.5 ఓకే. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ సివిటి. సివిటి ఎందుకమ్మా? టు మెజర్ ద హై వోల్టేజెస్. To measure the high voltages. This CVT not only measures the high voltages, it also used for the communication purpose. ఎందుకంట Communication purpose. సపోజ్ నాకు మహేశ్వరం లైన్ ఉంది, మహేశ్వరం లైన్ దగ్గర సమ్ ఫాల్ట్ జరిగింది. మహేశ్వరం లైన్ దగ్గర ఫాల్ట్ జరిగితే ఎవరు చెప్తారు? ఫస్ట్ సిటీ వాళ్ళని చెప్తుంది. సిటీ ఏం చెప్తుంది? బ్రేకర్ రిలేకి ఏం చెప్తుంది? ఫాల్ట్ వచ్చిందని ఆయన అని చెప్పేసి రిలే చెప్తుంది. రిలే ఏం చేస్తుంది? బ్రేకర్ చెక్ చేస్తుంది. బ్రేకర్ చెక్ చేయడమే కాకుండా ఏం చేస్తుంది? హైదరాబాద్కి ఒక సిగ్నల్ పంపిస్తుంది. ఏం చేస్తుంది? హైదరాబాద్ సిగ్నల్ పంపిస్తుంది. హైదరాబాద్ సిగ్నల్ కి హై స్పీడ్ సిగ్నల్ తో వస్తుందా, లో స్పీడ్ సిగ్నల్ తో వస్తుందా? హై స్పీడ్. ఓకే హై స్పీడ్. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటమ్మా? ఇంకా మీరు నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్ అని చెప్తే నేనేమంటే స్పీడ్ ఆఫ్ ద సిగ్నల్ అని చెప్తాను. ఓకేనా. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయింది. ఇప్పుడు మీరు బైక్ డ్రైవ్ చేస్తున్నారు, ఓకే బైక్ డ్రైవ్ స్పీడ్ ని దేంట్లో మెజర్ చేస్తారు? కిలోమీటర్ పర్ అవర్. అంటే డీసీ మోటార్స్ ఉంటాయి, స్పీడ్ ని దేంట్లో మెజర్ చేస్తారు? కిలోమీటర్ పర్ అవర్. అలాగా స్పీడ్ ఆఫ్ ద సిగ్నల్ ఉంటుంది, అది దేంట్లో మెజర్ చేస్తాం మనం? ఫ్రీక్వెన్సీ మెజర్ చేస్తాం. అంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ అంటే ఇక స్పీడ్ ఆఫ్ ద సిగ్నల్. మన ఎలక్ట్రికల్ బేసిక్ సిగ్నల్ స్పీడ్ ఎంత? 50 హెర్ట్జ్. అదే మనకి ఏదైనా ఫాల్ట్ జరిగినప్పుడు అదే 50 హెర్ట్జ్ తోనే రావాలా, లేదంటే హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్ తో రావాలా? హై స్పీడ్ తో రావాలి. ఓకే ఆ హై స్పీడ్ అనేది మనం జనరల్ గా 230 కిలో హెర్ట్జ్ 250 కిలో హెర్ట్జ్ అంత స్పీడ్ తోనే మనం తీసుకొని ఇక్కడ తీసుకొస్తాం. ఎక్కడ? పిఎల్సిసి రూమ్ తీసుకొస్తాం. ఎక్కడ తీసుకొస్తాం? పిఎల్సిసి రూమ్. పిఎల్సిసి రూమ్ నుంచి ఈ పర్టికులర్ మహేశ్వరం రిలే ఉంది కదా, మహేశ్వరం రిలేకి వస్తుంది. మహేశ్వరం రిలే నుంచి ఈ పర్టికులర్ మహేశ్వరం బ్రేకర్ ఉంది కదా, బ్రేకర్ పెట్టారు. అయితే ఇప్పుడు మహేశ్వరం దగ్గర ఫాల్ట్ జరిగింది, ఓకేనా. మహేశ్వరం దగ్గర ఫాల్ట్ జరిగింది. ఫాల్ట్ జరిగితే ఫస్ట్ ఎవరు చెప్తున్నారు? నేను ప్రతిసారి ఎందుకు చెప్తున్నాను సిటీ రిలే చెప్తుంది అని ఎందుకు చెప్తున్నా అంటే ఒక 4 years సార్ చెప్పిన అట్లీస్ట్ 1 time అయినా గుర్తుంటుందని చెప్తున్నాను. ఓకే రైట్. సో ఫస్ట్ మహేశ్వరం దగ్గర ఫాల్ట్ వస్తే ఎవరు చెప్తారమ్మా? సిటీ. సిటీ ఎవరు చెప్తుంది? రిలే. రిలే రిలే ఏం చేస్తుంది? ఇక్కడ రిలే ఇంకో వర్డ్ యాడ్ చేస్తున్నా. రిలే ఇస్ ద కంపారిజన్ అంటే రిలే ఇస్ ద కంపారిజన్. కంపారిజన్ ఎవరిని చేస్తుంది? ఒక సెట్ పాయింట్ పెడతాం, మెజర్మెంట్ పాయింట్ ఇస్తాం. సెట్ పాయింట్ పెడతాం, మెజర్మెంట్ పాయింట్ ఇస్తాం. ఓకేనా. సెట్ పాయింట్ కి అండ్ మెజర్మెంట్ పాయింట్ కంపేర్ చేస్తాం. ఈ సెట్ పాయింట్ కంటే మెజర్మెంట్ పాయింట్ ఎక్కువ వస్తే, కంపారిజన్ ఎక్కువ వస్తే అది రిలేలో ఉన్న కంట్రోల్ ఎలిమెంట్ కి ఇచ్చేస్తుంది.
రిలేలో ఉన్న కంట్రోల్ ఎలిమెంట్ ఇస్తుంది. ఈ కంట్రోల్ ఎలిమెంట్ దగ్గర బ్రేకర్ యొక్క పాజిటివ్ నెగిటివ్ రెడీగా ఉంటుంది. బ్రేకర్ ట్రిప్ కాయిల్ ఉంటుంది కదా, బ్రేకర్ ట్రిప్ కాయిల్ యొక్క పాజిటివ్ నెగిటివ్ రెడీగా ఉండి ఓపెన్ ఉంటుంది. ఎన్ఓ ఎన్సీ కాంటాక్ట్ అని చెప్పారు కదా, ఓకే ఎన్ఓ లాగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ వస్తాం. మహేశ్వరంలో ఫాల్ట్ జరిగింది, ఎవరు చెప్తారు? సీట్ ఎవరు చెప్తుంది? రిలే అంటే ఏం ఎలిమెంట్ అది? కంపారిజన్ ఎలిమెంట్. మనసు కంపారిజన్ ఎక్కువ వస్తే ఏం చేస్తుంది? కంట్రోల్ ఎలిమెంట్. కంట్రోల్ ఎలిమెంట్ దగ్గర ఎన్ఓ ఉంటుంది కదా, దాన్ని ఏం చేస్తుంది? ఎన్సీ చేస్తుంది. ఈ ఎన్సీ ఆల్రెడీ ఎన్ఓ ఈ పాయింట్ దగ్గర బ్రేకర్ యొక్క పాజిటివ్ నెగిటివ్ రెడీగా ఉంటుంది. బ్రేకర్ యొక్క పాజిటివ్ నెగిటివ్ రెడీగా ఉంటుంది. ఎప్పుడైతే ఎన్సీ అయిపోతుందో అగైన్ ఏం చేస్తుంది కదా, బ్రేకర్ యొక్క ట్రిప్ కాలికి సప్లై వెళ్ళిపోతుంది. బ్రేకర్ ఏం చేస్తుంది? ట్రిప్ చేస్తుంది. ఓకే, దిస్ ఇస్ వాట్ ప్రాసెస్. సో రిలే ఇస్ ద వాట్ టైప్ ఆఫ్ ఎలిమెంట్? ఇట్ ఇస్ అ కంపారిజన్ ఎలిమెంట్. కంపారిజన్ ఎలిమెంట్ లోపల ఏముంటుంది? ఓకే, కంట్రోల్ ఎలిమెంట్ ఉంటుంది. ఓకేనా? కంట్రోల్ ఎలిమెంట్ దగ్గర ఏముంటుంది? ఒకటే కంట్రోల్ ఎలిమెంట్ ఉంటుంది. సో మెనీ నెంబర్ ఆఫ్ రిలేలో సో మెనీ నెంబర్ ఆఫ్ ఎన్ఓ ఎన్సీ ఉంటుంది. ఓకే, నార్మల్లీ ఓపెన్ అండ్ నార్మల్లీ క్లోజ్ ఉంటుంది. అక్కడ మనం ఎవరు అంటే బ్రేకర్ ఓపెన్ చేయాలా, ఐసోలేటర్ ఓపెన్ చేయాలా, ఓకే, లేదంటే మీరు పట్టుకుంటే మిమ్మల్ని లేపాలా, ఓకే, దట్ ఇస్ మనం. సో మన పర్పస్ పట్టుకుంటాం. ఓకే, సో ఆ విధంగా జరుగుతుంది. ఇప్పుడు మహేశ్వరం దగ్గర ఫాల్ట్ వచ్చింది. ఫాల్ట్ వస్తే ఎవరు చెప్తారు? సిటీ. ఎవరు చెప్తుంది? రిలే ఏం చేస్తుంది? బ్రేక్ కంపారిజన్ చేస్తే కంట్రోల్ ఎలిమెంట్ ఇస్తుంది. కంట్రోల్ ఎలిమెంట్ నుంచి బ్రేకర్ ఇస్తుంది. బ్రేకర్ ట్రిప్ చేస్తుంది. అదే రిలేలో ఇంకొక ఎన్ఓ కాంటాక్ట్ ఉంటుందని చెప్పాను కదా, ఓకేనా? అదేం చేస్తుందంటే ఎన్సీఐ పిఎల్సిసి కమ్యూనికేషన్ చేస్తుంది. ఏం చేస్తుంది? కమ్యూనికేషన్. ఆ పిఎల్సిసి రూమ్ నుంచి ఎక్కడికి వెళ్తుంది? పిఎల్సిసి అంటే ఎక్కడ అసలు పిఎల్సిసికి ఎక్కడ స్టార్ట్ అవుతుంది? కంట్రోల్ ఎలిమెంట్ దగ్గర స్టార్ట్ అవుతుంది. కంట్రోల్ ఎలిమెంట్స్ ఎవరికి ఇస్తారు? పిఎల్సిసి రూమ్ లో ఒక యాంప్లిఫైర్ అంటే మాడ్యులేషన్ సిస్టమ్ ఉంటుంది. ఏముంటుంది? మాడ్యులేషన్ సిస్టమ్. అంత మాడ్యుల్ అయిపోయిన తర్వాత, మాడ్యుల్ అంటే ఏంటంటే ఇక్కడ సిగ్నల్ మన లైన్ యొక్క సిగ్నల్ ఉంది కదా, ఆ సిగ్నల్ మ్యాచ్ చేయాలి. ఓకే, నేను మాట్లాడుతున్నట్టు మీకు సేమ్ అర్థమైతేనే మీకు ఏమన్నా అంటే నేను మాట్లాడితే లాంగ్వేజ్ మీకు అర్థమైతేనే ఇంకా మీరు రిప్లై ఇవ్వగలరు. అలాగా మన లైన్ యొక్క సిగ్నల్ అనేది వేరేది ఉంటుంది. ఇంపెడెన్స్, లైన్ ఇంపెడెన్స్ ఏముంటుంది? వేరేది ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంపెడెన్స్ అనేది వేరేది ఉంటుంది. ఈ ఇంపెడెన్స్ ఏం చేయాలి? మ్యాచింగ్ ట్రాన్స్ఫార్మర్ అయి ఉండాలి ఎప్పుడైనా. మ్యాచింగ్ అని ఓకే, రైట్. సో ఈ మాడ్యులేషన్ దగ్గర అక్కడ మాడ్యుల్ అవుతుంది. మాడ్యుల్ అయిపోయిన తర్వాత సిగ్నల్ ని చాలా దూరం పంపించాలి. ఏం చేయాలి? సిగ్నల్ ని చాలా దూరం పంపించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను మాట్లాడేది ఆల్రెడీ మీరు చాలా ఏమి ఉంటుంది కదా, మాట్లాడితే కొంత దూరం మాత్రమే వినపడుతుంది. అదే స్పీకర్ పెడితే దూరం అంతే కదా. సో అలాగా ఈ మాడ్యులేషన్ చేసిన తర్వాత ఒక యాంప్లిఫైర్ ఏముంటుంది? సిగ్నల్ ని యాంప్లిఫైర్. ఆ సిగ్నల్ యాంప్లిఫై చేసిన తర్వాత సిగ్నల్ ని యాంప్లిఫై చేసిన అంటే వెరీ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్ చేస్తుంది. వెరీ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్ చేసిన తర్వాత ఎక్కడ పంపిస్తుంది? ఈ సిగ్నల్ సిబిటి ఉందా? సిబిటి కింద డబ్బా ఉంటుంది కదా, ఆ డబ్బా పేరు ఏంటని చెప్పాను? ఆ పీటీ కింద స్ట్రక్చర్ ఉంటుంది. స్ట్రక్చర్ అంటే మనకి టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్ ఏముంటుంది? జనరల్గా పైప్ స్ట్రక్చర్ ఉంటుంది, లాటర్ స్ట్రక్చర్. పైప్ లాగా ఉంటుంది గ్రౌండ్ గా. ఆ పైప్ ఇంకో చిన్న డబ్బా ఉంటుంది, చూసారా? ఏమన్నా సిబిటి బాక్స్ దగ్గర వెళ్ళిదా? ఆ ఇండివిజువల్ ఫేజెస్ దగ్గర ఒక డబ్బా ఉంటుంది. పైన పీటీ కాకుండా చిన్న డబ్బా ఉంటుంది. దాని పేరు ఏంటంటే ఎల్ఎంయు. ఏంటిది? ఎల్ఎంయు, లైన్ మ్యాచింగ్ యూనిట్. ఓకేనా? సో మనం ఇక్కడ రిలే ఆపరేట్ అయిన తర్వాత, రిలే ఆపరేట్ అయ్యి బ్రేకర్ ని ఫిక్స్ చేయడమే కాకుండా రిలే సిగ్నల్ పంపిస్తుంది. సిగ్నల్ ఎవరికి పంపిస్తుంది? పిఎల్సిసి రూమ్ పంపిస్తుంది. పిఎల్సిసి రూమ్ లో ఏం జరుగుతుంది? మాడ్యులేషన్ అండ్ యాంప్లిఫికేషన్ జరుగుతుంది. ఈ మాడ్యులేషన్ యాంప్లిఫికేషన్ జరిగిన తర్వాత ఎక్కడ వెళ్తుంది? ఎల్ఎంయు దగ్గరకు వెళ్తుంది. ఎల్ఎంయు ఎక్కడ ఉంటుంది? సిబిటి డబ్బా దగ్గర ఉంటుంది. ఓకేనా? అక్కడ నుంచి ఇది సిబిటి ఉంది కదా, ఆ ఎల్ఎంయు నుంచి పైన సిబిటి అంటే ఏం చెప్పానమ్మా? కెపాసిటర్ ప్లస్ పిటి అని చెప్పాను కదా. ఈ కెపాసిటర్ ద్వారా కండక్టర్కి వెళ్ళిపోతుంది. కెపాసిటర్ ద్వారా కండక్టర్కి వెళ్ళిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు అక్కడ నుంచి సిగ్నల్ పంపిస్తున్నాను. మహేశ్వరం లైన్ ట్రిప్ అయింది. ఓకే, మహేశ్వరంలో ఫాల్ట్ వస్తుంది. ఫాల్ట్ వస్తే ఎవరు చెప్తారు? ఫస్ట్ సిటీ రిలే చెప్తుంది. రిలే విల్ ట్రిప్ ద బ్రేకర్ అండ్ నాట్ ఓన్లీ ట్రిప్ ద బ్రేకర్, ఇట్ విల్ కమ్యూనికేట్ టు ద హైదరాబాద్ స్టేషన్. హైదరాబాద్ కి ఫస్ట్ ఎక్కడికి వస్తుంది? ఫస్ట్ ఫాస్ట్ వస్తుంది. సిగ్నల్ అనేది ఫాస్ట్ వస్తుంది.
ఫాస్ట్ వచ్చిన తర్వాత ఈ మనకి సబ్స్టేషన్ లోపల ఓన్లీ ఫండమెంటల్ సిగ్నల్ మాత్రమే ఉండాలి. ఏముండాలి? ఫండమెంటల్ సిగ్నల్ మాత్రమే ఉండాలి. ఎందుకంటే ఆల్ రియాక్టర్స్, ఆల్ ట్రాన్స్ఫార్మర్స్, ఆల్ సిటీస్, ఆల్ సివిటీస్, ఎవ్రీథింగ్ విల్ బి ఆపరేటెడ్ ఆన్ యువర్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. ఫండమెంటల్ కాకుండా వేరే వాళ్ళు వచ్చారంటే ఏమైతుంది? మనకి హార్మానిక్స్ వస్తుంది. ఫండమెంటల్ కాకుండా వేరే వాళ్ళు వస్తే ఏమైతుంది? హార్మానిక్స్ వస్తుంది. హార్మానిక్ వస్తే ఏమైతుంది మనకి? ఓకే, క్వాలిటీ ఆఫ్ సిగ్నల్ అనేది, క్వాలిటీ ఆఫ్ పవర్ సప్లై అనేది దెబ్బతింటుంది. ఓకేనా? సో వాళ్ళు హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్ ని పంపిస్తే ఇక్కడ మనకు వేవ్ ట్రాప్ కూడా ఉంటుందా? వేవ్ ట్రాప్ ఏం చేస్తుంది? వేవ్ ట్రాప్ అబ్జర్వ్ ఏం చేయదు, వేవ్ ట్రాప్ అపోజ్ చేస్తుంది. ఈ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్ ని వేవ్ ట్రాప్ ఏం చేస్తుంది? అపోజ్ చేస్తుంది. కానీ మన స్టేషన్ లో మనకు తెలియాలి కదా, వాళ్ళు హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్ పంపించారా? మన స్టేషన్ లో తెలిస్తేనే మన బ్రేకర్ క్లిక్ చేయగలరు. అక్కడ మరి సిగ్నల్ పంపిస్తే ఎవరు అపోజ్ చేసేస్తున్నారు? వేవ్ ట్రాప్ అపోజ్ చేస్తుంది. కానీ ఎవరు అలో చేస్తారు? CVT అలో చేస్తారు. ఎవరు అలో చేస్తారు? CVT. అంటే కెపాసిటర్ అలోస్ ద హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్ అండ్ వేవ్ ట్రాప్ బ్లాక్స్ ద హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్. ఓకే, వేవ్ ట్రాప్ అలోస్ ద లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్, బ్లాక్ హై ఫ్రీక్వెన్సీ. కెపాసిటర్ ఏం చేస్తుంది? అలోస్ ద హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్ అండ్ బ్లాక్స్ ద లో ఫ్రీక్వెన్సీ. ఓకేనా? కెపాసిటర్ అంటే వాళ్ళు పంపించిన సిగ్నల్ ఎక్కడికి వస్తుందమ్మా? కెపాసిటర్ వస్తుంది. కెపాసిటర్ నుంచి ఎల్ఎంఈ పాయింట్ వస్తుంది. ఎల్ఎంఈ పాయింట్ నుంచి పిఎల్సిసి రూమ్ వస్తుంది. పిఎల్సిసి రూమ్ నుంచి రిలేకి వస్తుంది. రిలేలో ఒక బైనరీ ఇన్పుట్ ఉంటుంది. బైనరీ ఇన్పుట్ వన్స్ యాక్టివేట్ అయితే లోపల మన లాజిక్స్ ఉంటాయి. ఎండ్ గేట్, ఆర్ గేట్ లాజిక్స్ ఉంటాయి. ఆ ఎండ్ గేట్, ఆర్ గేట్ లాజిక్ ఆపరేట్ అయిపోతే అక్కడ నుంచి గ్రూప్ రిలేకి ఇస్తుంది. గ్రూప్ రిలే ఏం చేస్తుంది? బ్రేకర్ ని దిస్ ఇస్ వాట్ సార్ ఈ విధంగా జరుగుతుంది. సో సిబిటి పర్పస్ ఏంటిది? ఇట్ మెజర్స్ ద హై వోల్టేజెస్ అండ్ పిఎల్సిసి పర్పస్. ఓకేనా? రైట్. సో ఫస్ట్ లైన్ లో ఫస్ట్ అండ్ మోస్ట్ నేను చనిపోతాను రెడీగా ఉండేది ఎవరు? దెన్ మెజర్మెంట్ పర్పస్ ఎవరు? మెజర్మెంట్ పర్పస్ కాకుండా ఇంకేం పర్పస్ ఉంది? పిఎల్సిసి పర్పస్. అండ్ వేవ్ టాప్ ఏం చేస్తుంది? హై ఫ్రీక్వెన్సీ. ఓకేనా? రైట్. ఇంతవరకు క్లియర్? ఓకే. దాని తర్వాత మనకి అల్టిమేట్లీ మహేశ్వరం లైన్ వచ్చి ఎక్కడ కనెక్ట్ అవ్వాలి? బస్ బస్. అల్టిమేట్ గా ఏ లైన్ అయినా, ఏ ఐసిటీస్ అయినా ఎక్కడ కనెక్ట్ అవ్వాలి? బస్ కనెక్ట్ అవ్వాలి. ఓకే. బస్ అంటే సముద్రం లాంటి. ఆ సముద్రానికి మీరు ఇవ్వచ్చు, సముద్రానికి వాటర్ ఇవ్వచ్చు, సముద్రం నుంచి వాటర్ కూడా తీసుకోవచ్చు. అంటే వర్షం రూపంలో వస్తారు. ఓకే, రైట్. సో మనకి ఇక్కడ ఎల్ఏ అయిపోయింది, సిబిటి అయిపోయింది, ఓకే, వేవ్ టాప్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఎల్ఏ ఏం చేస్తుందంటే మీరు డ్యామ్ దగ్గర స్పిల్ వేస్ అని విన్నారా? డ్యామ్ దగ్గర స్పిల్ వే విన్నారా? స్పిల్ వే ఏం చేస్తున్నాం? బయటకు వచ్చిన వాటర్ లోపల తీసుకుంటారు. స్పిల్ వే అంటే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఏదైతే ఉంటుందో అది స్పిల్ వే ద్వారా బయటకు. డ్యామ్ కెపాసిటీ ఉంటుంది కదా, ఆ డ్యామ్ కెపాసిటీకి తగ్గ